ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలంలో పరిశుద్ధ ఆదివారపు దినాన వేకునే లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. మరి 8వ మాసము చివరి పరిశుద్ధ దినములో ఇటు రీతిగా మీతో కలిసి ప్రభువును స్తుతించడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. అందును బట్టి కూడా కృతజ్ఞత వందనాలు ప్రభువుకు తెలియజేస్తున్నాను. మరి క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రియాదేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ దినమున రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రభువును స్తుతిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాసులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు నాయనా. ఇదిగో 8వ మాసములో 25వ దినమున చివరి పరిశుద్ధ దినము 8వ మాసములో మమ్మల్ని ఉంచావు, వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేక మంది నీ బిడ్డల యొక్క మేలు కొరకాయి నడిపిస్తూ ఉంటుండగా ఆధ్యాత్మిక జీవితంలో నీ దాసుని మీరు బలపరుస్తూ నీ మాటల ద్వారా అనేక మంది బిడ్డలను మీరు బలపరుస్తున్నందుగా స్తోత్రాలు. మీ చిత్తమైతే ఈ దినముకుడి కార్యక్రమాన్ని మీ ఆత్మానుసారంగా నీ చిత్తానుసారంగా నడిపించి మీరు ఘనత పొందుకోండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడిన వాక్య భాగంలో పౌలు భక్తుడు హెబ్రీ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ తండ్రి తన కుమారుడి ఎడల ఏ విధమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడు, ఏ విధమైనటువంటి ఒక సంకల్పం ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసులుగా లేక దేవుని బిడలుగా ఇతర సమయాల్లో కంటే కూడా శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఆ సమయంలో మనము దేవుని యొక్క పితృత్వాన్ని అనగా తండ్రి యొక్క ఆదరణను మనం బాగుగా గ్రహించవచ్చు. తండ్రి అయిన దేవునికి పాపం ఎరిగినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు, కానీ గాయపు మత్సలు లేని వారు ఒక్కరు కూడా లేరు భూమి మీద. దండమును గూర్చి తెలిపేటువంటి అధ్యాయం అని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఆత్మలకు తండ్రి అని పిలువబడతా ఉన్నాడు. ఆయనకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు అని అర్థం. ఏమండి? ఎందుకంటే మనము నిర్మించబడినటువంటి రీతి ఆయన ముందే తెలుసుంది. మనము మంటి వారమని లేకపోతే మంటితో చేయబడ్డామని అని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి తన కుమారుడు జాలిపడినట్లు ఆయన తన యందు భయభక్తి గలవాడు జాలిపడిని చెప్పి నేను ఒక వాక్యం చెప్తాం. ఆయన నిత్యము కోపించేవాడు కాదండి. దేవుడు మనలను శోధన మరియు కష్టాల గుండా తీసుకెళ్తున్నప్పుడు ఆయన కనికరము చూపించే తండ్రిగా ఉన్నాడు. అది ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని మనం ఎరిగి మనల్ని మనము సంపూర్తిగా ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తండ్రి గృహములో తండ్రి యొక్క పిల్లలముగాను ఆయన కుమారునికి తోటి వారసుముగాను మనం ఉన్నాం. ఈ రోజున మనము క్రీస్తు శ్రమలలో పాలు పొందినట్లయితే రేపు అనేటువంటి దినాన ఆయన మహిమలో కూడా మనము పాలు పొందడానికి అవకాశం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకండి అని చెప్పి. ఎందుకని అంటారా? ఆ తర్వాత అంటారు ఆయన, నా తండ్రి ఇట అనేక నివాసాలు ఉన్నాయి, నేను సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను మీకు స్థలాన్ని. నేటి రోజు మనలను ఆయన ఆ మాట ద్వారా సంతోషపరుస్తూ ఉన్నాడు. తండ్రి నివాసములో గదులు ముందుగానే సిద్ధపరచబడ్డాయి. స్థలం అనేది, ఆ స్వాస్థ్యం అనేది ఏర్పాటు చేయబడింది నీ కొరకు, నా కొరకు. మంచి దేవుడు సర్వశక్తిమంతుడు, అదే కాకుండా సర్వశక్తిమంతుడు దేవుడు మంచివాడే. ఆయన తలంపు ప్రతి ఆలోచన మన మంచికి.
ఒకవేళ మనకు శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, కష్టాలు కూడా నడిపిస్తున్నాడా, అది మన మంచికే గమనించాలి. ఎందుకంటే ఆయన తన జ్ఞానయుక్తమైనటువంటి ప్రణాళికతో మన జీవితాల కొరకు, మన ఆత్మీయ స్థితి కొరకు ఏర్పాటు చేసినటువంటి సమస్తాన్ని తన సమయంలో తప్పకుండా చేస్తాడు ఆయన. మనము కేవలము తృప్తి కలిగి మౌనంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధి వెతుకుతూ ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన మార్గాన్ని వెతుకుతూ ఉండాలి, అబ్బా తండ్రి అని వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచేది, అది అనుదినము నూతనంగా పుడతా ఉంది. కనుక ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ తండ్రి దేవుడిని శిక్షిస్తున్నాడా, శిక్షకు లోబడిన కుమారుడు, శిక్షకు గద్దెంపున కుమారుడు ఏమండి, బుద్ధి లేని వాడిని జ్ఞానైన సులభం జ్ఞాపకం చేస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని హస్తము మనకు కలిగేటువంటి ప్రతి శోధన వెనక ఉందని మనం గమనించగలిగినప్పుడు, ఆ హస్తములను నడిపిస్తుందని మనం గమనించగలిగినప్పుడు, ఆయన మంచి సంకల్పము చొప్పున సమస్తమును సమకూడి జరుగుతున్నవని మనము తెలుసుకోగలుగుతాం. కనుక ఉదయకాల సమయంలో నువ్వే స్థితిలో ఉన్నా కూడా తండ్రి నా హస్తము నీకు తోడుగా ఉంది. నువ్వు శోధనలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, నెమ్మది లేక సమాధానం లేక ఉన్నావా, తండ్రి అయిన దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. కనుక నీ దుర్దశలో తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. కనుక ఆయన మన కుమారులుగా చూస్తున్నాడు, శిక్షించడానికి ఇష్టపడుతున్నాడు. మనం శిక్షకు లోబడాలి. ఆ శిక్ష మన మంచిగా, మన మేలుగా విషయాన్ని గమనించి దేవుని హస్తం మనకు తోడుండగా ఎలాంటి కష్టముగా నష్టం కానీ మన దరికి చేరనివాడు ఆయన కనికరమ ద్వారా నడిపిస్తూ గమ్యము చేర్చగలిగేటువంటి సమర్థుడు. దేవుడి మాటలు మనకు దీవిస్తుంది కాదు. తలలో కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి వందనాలు. తిరిగి పరిశుద్ధ దినములో ఇటు రీతికి నీ మాటలు వినిపింపచేయడానికి నీ దాసుని మీరు బలపరిచారు. నిజమే నాయన, నువ్వు మంచి తండ్రిగా, కనికరము చూపే తండ్రిగా, దయగల తండ్రిగా, నాయన మా శోధన కష్టాలు వెళ్ళినప్పుడు నీ హస్తం మాకు తోడించే తండ్రికి మీరు నీకు స్తోత్రాలు. నాయన ఆ హస్తములో నుండి మేము జారిపోకుండా నీ హస్తపు చాటున నడవగలిగే స్థితి దయచేయండి. ఈ పరిశుద్ధ దినములో నీ సన్నిధి తోడు మాతో ఉంచమని, ఈ కార్యక్రమం మరింతగా బలపరిచి నీ నామ మహిమాత్ర అనేక మందికి మేలుకరంగా మార్చమని, తద్వారా ఘనత, మహిమ, ప్రభావాల సమస్తమును మీరు పొందమని యేసే నామంలో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుండి నడిపించును గాక. ఆమేన్.